నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అంటే ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవచ్చు? ఇప్పటివరకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నుంచి పరిపాలన పర్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. తర్వాత ప్రభుత్వం కాస్త గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పాలనలో ధ్వంసమైనటువంటి అన్నింటినీ కాస్త నిర్మాణం చేయాలంటే ప్రభుత్వానికి కూడా అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. కాబట్టి ప్రభుత్వం వచ్చుడొచ్చుడుతోనే కాస్త అవగాహన అన్ని అంశాల మీద, అటు వ్యవసాయం కానీ, విద్యారంగం మీద కానీ, లేకపోతే కార్మికుల స్థితిగతులు కానీ, అన్ని రంగాల మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ సమావేశాలను పెడుతున్నారు. దానికి తగ్గట్టుగా కొన్ని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు కొన్ని హామీలు ఇచ్చింది 6 గ్యారెంటీలకు సంబంధించి. దాంట్లో అమల్లో కానీ మిగతా దాంట్లో ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి విధంగా కాస్త ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం పర్వాలేదు. భవిష్యత్తులో ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇంకా ఎట్లుంటది అనేటువంటి విషయం ఇంకా భవిష్యత్తులో ఇంకొక 6 నెలలు చూస్తే ప్రభుత్వ పరిపాలన మీద ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పారు. 6 గ్యారెంటీలో ఇంతవరకు అమలుకు వచ్చిన గ్యారెంటీలు వచ్చేసి 2. అండ్ 6 గ్యారెంటీలు ఇచ్చే కన్నా ముందు అందరికీ అందుతాయి అన్నారు. ఆ తర్వాత 6 గ్యారెంటీలు ఎప్పుడైతే మళ్ళీ తీసుకొచ్చారో అప్పటి నుంచి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే గ్యారెంటీలు అందరికీ అందుతాయి అని అన్నారు. మరి ఇక్కడ మాట తప్పినట్టు అనుకోవచ్చా? మరి అంటే ప్రభుత్వం కూడా మొదటి నుంచి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. విధి విధానాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అయితే ఆ గ్యారెంటీలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు బస్సు ఉచితంగా ఇచ్చారు, అది అమలు చేశారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు, అమలు చేస్తామని చెప్తున్నారు. అంటే అది డిసెంబర్ లోనే పదవి ఎక్కిన తర్వాత డిసెంబర్ లోనే చేస్తా అన్నారు, కానీ ఇప్పటి వరకు రాలేదు కదా ఏదైతే రుణమాఫీ అనేది. అయితే ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ఆర్థికంగా నిధులు కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం నడవడానికే కష్టమైన పరిస్థితి ఉంది. గత 10 ఏళ్ల కాలంలో మొత్తం అప్పుల తెలంగాణగా మారింది. తెలంగాణలో డబ్బులు లేవు. ఈ రోజు ప్రభుత్వం ఉద్యోగులకు డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఆర్బీఐ దగ్గర డబ్బులు అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మనం వెంటనే వచ్చుడుతోనే ఎందుకు ఇది అమలు కావట్లేదు అనే కంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి మనం మాట్లాడితే మంచిది. కాబట్టి ఇప్పుడు ఇల్లాలకగానే పండుగ కాదు కదా. ఇప్పుడు కొత్త సంవత్సరం పెట్టగానే మీ దాంట్లో కొత్తగా సంవత్సరం జరిగిన తర్వాత వెంటనే ఆర్థికంగా బలోపేతం అవుతుంది. కాబట్టి 10 సంవత్సరాల తెలంగాణలో నష్టపోయినటువంటి అంశాలను ఒక 6 నెలలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల పరిపాలన చూసి సర్టిఫికేట్ ఈ పరిపాలన బాగాలేదని చెప్పలేము. కాబట్టి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ ఎంత నిజాయితీగా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ చిత్తశుద్ధిని మనం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడిప్పుడే వరుసగా అమలు చేస్తున్నారు గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో. రేపు ఇంకా నిర్దిష్టంగా గ్యారెంటీల అమలు కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, విద్యారంగంలో గత ప్రభుత్వంలో అనుసరిస్తున్నటువంటి విధానాలకు భిన్నంగా ఎట్లుంటాయి, లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళ విధానాలు ఎట్లుంటాయి అనేటువంటి విషయాలపైన మనం చూసినప్పుడు ఇది అర్థమవుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో జవాబుదారితనం అనేది ఉంది. ఒకప్పుడు కేసీఆర్ని కలవడానికి అవకాశం లేదు. ప్రగతి భవన్ అనేటువంటి విషయం, ప్రగతి భవన్ ఎవరు చూసిన వాళ్ళు కూడా లేరు. ప్రగతి భవన్ చూసిందంటే కేసీఆర్ కుటుంబం, వాళ్ళు అనుకూలమైనటువంటి మంత్రులే. కానీ ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలు కూడా ప్రగతి భవన్ వెళ్ళి చూసి అసలు ప్రగతి భవన్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూడగలుగుతున్నారు. అంటే ప్రజలకు ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో కలుసుకోవడానికి ఒక అవకాశం మాత్రం ఉంది. అది ఇవ్వడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అది కాంగ్రెస్ అయితే ఈ విషయంలో మాత్రం 100% సక్సెస్ అయిందనేటువంటి విషయం చెప్పుకోవచ్చు. బట్ రేపు భవిష్యత్తులో ఈ పరిపాలనకు సంబంధించినటువంటి ఆర్థిక అంటే సంపాదన సృష్టించడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. వాళ్ళు కూడా చెప్పారు ఆదాయాన్ని సృష్టించి వనరులను మళ్ళీ పంచడం అనేది మేము చేస్తామని చెప్పారు. కాబట్టి దాని ప్రయత్నం ఎట్లా ఉందా అనేటువంటి విషయం ఇంకా భవిష్యత్తులో ఇంకా తెలవడానికి అవకాశం ఉంటుంది అనేది మాకు అనిపిస్తుంది.